Unexpected Love ఎపిసోడ్ -9 ఎన్నో ఏళ్ల క్రితం తన కళ్ల ముందే అత్యంత దారుణంగా హత్య చేయబడిన తన మాస్టర్కి అచ్చుబుద్దినట్లు ఉన్న ఆయన కొడుకు శివను చూడగానే విక్రమ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో చెప్పలేనంత ఆవేశంతో శివని చూసి లిటిల్ మాస్టర్ అని ఎమోషనల్గా పిలుచుకుంటూ వేగంగా దగ్గరికి వస్తాడు. అలా దగ్గరికి వచ్చిన విక్రమ్ 2 చేతులతో శివముఖాన్ని పట్టుకుని కళ్లలోకి తీక్షణంగా చూస్తూ అచ్చం మీ నాన్నలానే ఉన్నావు అని గద్గద స్వరంతో అంటారు. శివ కూడా ఎంతో ఆప్యాయంగా విక్రమ్ని గట్టిగా హగ్ చేసుకుని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీరు ఎలా ఉన్నారు అంకుల్ అని అడుగుతాడు. విక్రమ్ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ శివని చూసి గర్వంగా నేను బాగానే ఉన్నా మాస్టర్, నా ప్రాణానికి ఏ ఢోకా లేదు అని చెప్తూ క్యాజువల్గా పక్కకి చూస్తాడు. అక్కడ శివ వెనుక కొద్ది దూరంలో ఏమీ అర్థంకాని అయోమయ స్థితిలో ప్రియ నిలబడి ఉంటుంది. శివ విక్రమ్ చూపులను గమనించి ఆయన ఏమనుకుంటున్నాడో ఊహించి చిన్న నవ్వుతో తను నా భార్య అంకుల్ అని పరిచయం చేస్తాడు. విక్రమ్ ఆశ్చర్యంతో ఆనందంగా వికసించిన ముఖంతో నిజమా అని అంటాడు. అవును అని శివ చిరునవ్వుతో తలోపుతాడు. ఆ పరిచయాల తర్వాత అందరూ కలిసి ఆ పెద్ద ప్యాలెస్ లాంటి వర్మ ఫ్యామిలీ విల్లా లోపలికి నడుకుంటూ వస్తారు. ప్రియకి సంబంధించిన వర్మ ఫ్యామిలీ చాలా పెద్దది. నిజానికి ప్రియ కన్నతండ్రి శేఖర్ కాకుండా ఆ ఫ్యామిలీలో ఇంకా 8 మంది అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఈ 8 మందిలో రంజిత్ వాళ్ల నాన్న అందరికంటే పెద్దవాడు. అలాగే ఆ 7 మందికి కూడా పెళ్ళిళ్ళు అయ్యి కొందరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అంటే ప్రియకి వరసకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అయ్యే ఆ సిండికేట్ వారసులందరూ అదే ప్యాలెస్లో ఆ హాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్లే కాకుండా ఆ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తులైన ముఖ్యమైన మనుషులు ఇంకా కొంతమంది కూడా అక్కడ ఉన్నారు. ఆ హాల్ అంతా జనంతో నిండిపోయి సందడిగా ఉంది. వాళ్లందరినీ చూపిస్తూ రంజిత్ ఎంతో గర్వంగా తను మా అక్క ప్రియ, మన సిండికేట్కి కాబోయే లీడర్ అని అందరికీ ప్రియని పరిచయం చేస్తాడు. రంజిత్ అలా చెప్పగానే ఆ హాలో ఉన్న వాళ్లందరి చూపులో ఒక్కసారిగా ప్రియ మీదే పడతాయి. వాళ్ల చూపులు చూసి ప్రియకి కొంచెం వింతగా, ఇబ్బందిగా అనిపించింది. ఏదో జూలో ఒక వింత జంతువును చూసినట్టు వాళ్లందరూ ఏమాత్రం కళ్ళు పక్కకి తిప్పకుండా తననే తదేకంగా చూస్తున్నారు. వాళ్ల చూపులకి బెదిరిపోయి ప్రియ శివు వెనక్కి సర్దుకుంటుంది. అప్పుడు రంజిత్ శివువైపు తిరిగి ఎంతో రెస్పెక్ట్తో ఈయన మా బావ శివు అని శివని పరిచయం చేస్తాడు. వాళ్లందరూ శివని కూడా ఒక రకమైన ఆశ్చర్యంతో, అనుమానంతో అలానే చూస్తారు. కాని శివ వాళ్ల చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతో క్యాజువల్గా వాళ్ల మధ్యలోండి నడుచుకుంటూ వచ్చి రంజిత్ వైపు చూసి, రంజిత్, ఇంకా విక్రమ్ అంకుల్ మనతోనే ఉంటారు. ఆయనకి కూడా ఇక్కడే ఒక రూమ్ అరేంజ్ చెయ్యి అని ఆర్డరిస్తాడు. సిండికేట్లోనే అత్యంత ప్రమాదకరమైన విక్రమ్ని ఈ కొత్త వ్యక్తి ఇంత సింపుల్గా ఆర్డర్ వేయడం చూసి అందరూ మళ్లీ షాక్ అవుతారు. రంజిత్ కూడా భయంగా, గౌరవంగా సరే బావా అని అంటాడు. ఇంతలో విక్రమ్ శివ వైపు చూసి శివతో ఎప్పుడూ నీడలా ఉండే మరో వ్యక్తి గురించి అడుగుతూ విక్రమ్ రాలేదా మాస్టర్ అని ఆరా తీస్తాడు. నిజానికి శివతో పాటు ఒక అసిస్టెంట్, ఒక షాడోలాగా ఎప్పుడూ ఉండే వ్యక్తి పేరు విక్రమ్ సింగ్. ఇక్కడ సిండికేట్లో ఉన్న ఈ కరుడుగట్టిన ఆర్మీ కమాండర్ పేరు విక్రమ్ రాథోడ్. పేర్లు కలవడంతో వీళ్ళిద్దరినీ శివవాళ్ల ఫ్యామిలీలో అందరూ ముద్దుగా V² అని పిలుచుకుంటారు. శివ విక్రమ్ రాథోడ్ వైపు చూసి లేదు అంకుల్, వాడు రాలేదు. అమ్మకి సెక్యూరిటీగా ఉండాలి కదా అని వాడిని ఇండియాలో అక్కడే ఉంచేశాను అని అంటాడు. సరే అయితే నేను వెళ్ళి మీరు చెప్పినట్లు అన్నీ రెడీ చేస్తా అని విక్రమ్ రాథోడ్ అంటాడు. శివ కూడా సరే అన్నట్టు తల ఊపుతాడు. శివు ఆ అండర్ వరల్డ్ సిండికేట్ని వదిలి వెళ్లిన 3 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి వచ్చాడు అంటేనే విక్రమ్కి స్పష్టంగా అర్థమైపోయింది శివు ఎందుకు వచ్చారో, తన తండ్రిని చంపినవాళ్లమీద ఎలా పగ తీర్చుకోబోతున్నాడు, సిండికేట్ని ఎలా తన గుప్పిట్లోకి తీసుకోబోతున్నాడు అని విక్రమ్ ఊహించాడు. అందుకే తన మాస్టర్ కోసం జరగబోయే ఆ మహాయుద్ధానికి కావలసిన ఆర్మీని
ఆయుధాలను అన్నీ రెడీ చూసుకోవడానికి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఆ పెద్ద హాలో సోఫాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రియకి అప్పుడే తన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ల పేర్లు ఏంటి అనేది కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. తన సొంత వాళ్లతో కబుర్లు చెప్తూ వాళ్ల మాటల్లో కలిసిపోతూ ఉంటుంది. కాని శివు మాత్రం అదంతా పట్టించుకోకుండా అక్కడే ఒక కార్నర్లో ఎవరితో కలవకుండా ఒక సైడ్కి ఉండి సీరియస్గా తన మొబైల్ ఫోన్ చూస్తూ సోఫాలో ఒంటరిగా కూర్చొని ఉంటారు. శివుకి వాళ్లతో పనికిరాని ముచ్చట్లు పెట్టే ఓపిక లేదు. అందుకే తన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, తన టార్గెట్ ఎవరు అని తన ఫోన్లో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ చూస్తూ సీరియస్గా ఉన్నాడు. మరోపక్క నిన్న రాత్రి జరిగిన భయంకరమైన అటాక్ గురించి, ముఖానికి మాస్కులు వేసుకుని వచ్చిన ఆ గూండాల గురించి, పంకజ్ని శివ ఒట్టి చేత్తో ఎలా చితకబాదాడో రంజిత్ ఎంతో గొప్పగా కళ్లకు కట్టినట్లు అక్కడ ఉన్నవాళ్లకి ఒక సినిమా స్టోరీలా చెప్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న కొందరు కుర్రాళ్లు మాత్రం అది అస్సలు నమ్మరు. ఏదో బిల్డప్ ఇస్తున్నావులే, ఒక నార్మల్ మనిషి పంకజ్ని, అది కూడా వాడి ఇంటర్నల్ ఎనర్జీ బందిని ఒకే పంచ్తో పగలగొట్టడం అసాధ్యం అని పెదవి విరుస్తారు. కాని అక్కా ఉన్న అమ్మాయిలు మాత్రం రంజిత్ చెప్పే ఆ యాక్షన్ స్టోరీ అంతా విని శివవైపు ఒక హీరోని చూసినట్టుగా ఆశ్చర్యంగా, ఆరాధనగా చూస్తూ ఉంటారు. వాళ్ల చూపుల్లో శివపట్ల ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలు అలా సైలెంట్గా ఉన్న శివవైపు చూడడం చూసి అక్కడ ఉన్న కొందరు కుర్రాళ్లకి జలసీతో శివ అప్పుడే ఒక శత్రువు కూడా అయ్యాడు. ఇంతలో ఫోన్లో ఏదో చూసుకున్న శివ సడన్గా సోఫాలోండి లేచి రంజిత్ వైపు నడుచుకుంటూ వస్తాడు. శివ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అతని ఫిజిక్, ఆ నడకలోని యాటిట్యూడ్ చూసి అక్కా ఉన్న కొందరు అమ్మాయిలు మరింత ఆరాధనగా కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. అది గమనించి అక్కారే ఉన్న కొందరు కుర్రాళ్ళు తమ ఈగో హాటయ్యి కోపంగా శివ వైపు చూస్తారు. కాని శివ వాళ్ల నెవరినీ కనీసం గమనించకుండా డైరెక్ట్గా రంజిత్ దగ్గరికి వచ్చి రంజిత్ అని పిలుస్తాడు. రంజిత్ వెంటనే అలర్ట్ అయ్యి శివవైపు చూసి ఆ బా చెప్పు అని అటెన్షన్తో శివ దగ్గరికి వస్తాడు. శివ రంజిత్ కళ్లలోకి చూసి చాలా క్యాజువల్గా మీ దగ్గర కార్ కీస్ ఉన్నాయా అని అడుగుతాడు. ఏంటి బా, ఇప్పుడే వచ్చారు కదా, ఎక్కడికైనా వెళ్లాలా అని కంగారుగా అడుగుతాడు రంజిత్. ఏం లేదు, ఊరికే అలా బయటికి వెళ్ళి వద్దామని అంతే అని కూల్గా అంటాడు శివ. సరే బా, మరి నన్ను ఏమైనా మీతో పాటు తోడు రమ్మంటారా అని అడుగుతాడు రంజిత్. అవసరం లేదు, పర్లేదు, నువ్వు కీస్ ఒక్కటి ఇవ్వు చాలు అని అంటాడు శివ. సరే అని రంజిత్ తన జేబులోంచి కీస్ తీసి ఇవ్వబోతుండగా అప్పుడే అక్కడే ఉన్న ఓ కుర్రాడ ముందుకు వచ్చి అయ్యో అన్నయ్య, కొత్తగా వచ్చిన బావని అలా ఒంటరిగా బయటికి పంపియడం కరెక్టేనా అని అంటాడు. శివ, రంజిత్ ఇద్దరూ ఆ కుర్రాడ వైపు వింతగా చూస్తారు. వాడు నవ్వుతూ బా, నేను మీతో వస్తా, మీకు ఇక్కడి సిండికేట్ రూట్స్ ఏమీ తెలియవు కదా, నేను చూపిస్తా అని ఎంతో కన్సర్న్ ఉన్నవాడిలా నటిస్తూ అంటాడు. రంజిత్కి కూడా వాడి మాట కరెక్టే అనిపించి అవును కదా బా, వీడిని తీసుకెళ్ళండి అని సరే అని అంటాడు. శివకి కూడా ఆ సిండికేట్లో రూట్స్ అన్నీ కరెక్ట్గా తెలియదు. ఏళ్లు గడిచాయి కాబట్టి మార్పులు వచ్చి ఉంటాయి. అందుకే తను కూడా సరే రా అని అంటాడు. నిజానికి ఆ కుర్రాడి పేరు వివేక్. వాడు రంజిత్ తమ్ముడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. రంజిత్ వాళ్ళ అక్క ప్రియ వస్తుందని, వాళ్ల ఇంటికి కాబోయే లీడర్ వస్తోంది అని ముందే ఒక పెద్ద వెల్కమ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అందుకే వాళ్లు రాగానే ఈ హాల్లో ఇంతమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. వివేక్ కూడా ఈ ఫంక్షన్కి తన లవర్తో కలిసి వచ్చాడు. కాని రంజిత్ శివ గురించి చెప్పిన ఆ స్టోరీ విని శివని చూసి అట్రాక్ట్ అయిన ఆ అమ్మాయిల లిస్ట్లో తన లవర్ కూడా ఉంది. తన ముందే తన లవర్ ఇంకొకరిని అలా ఆరాధనగా చూడటం వివేక్కి అస్సలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు శివతో బయటికి వెళ్ళి నిజంగానే శివకి అంత పవర్ ఉందా లేదా, రంజిత్ చెప్పినట్లు వీడు అంతటి హీరోనా అని, వీడి సత్తా ఏంటో చూద్దామంటూ ఒక కుట్రతో శివతో పాటు బయలుదేరతాడు. ఇద్దరూ బయటికి వెళ్ళి
ఆ ఖరీదైన స్పోర్ట్స్ కార్లో కూర్చుంటారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వివేక్ కార్ స్టార్ట్ చేసి శివ వైపు చూసి ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు చూస్తారు. అప్పుడు పక్కన సీట్లో ఉన్న శివ ముందు అద్దంలోకి చూస్తూ ఎంతో ప్రశాంతంగా భీరా ఫ్యాక్టరీ అని ఒకే ఒక్క మాట అంటారు. ఆ మాట వినిగానే వివేక్ గుండె ఆగినంత పని అవుతుంది. షాక్తో కళ్ళు పెద్దవి చేసి శివవైపు చూసి బావా అని ఆశ్చర్యంగా భయంగా అరుస్తాడు. శివవాడి వణుకును గమనించి ఒక చిన్న నవ్వు నవ్వి ఏంటి అక్కడికి రోడ్ తెలియదా అని అంటాడు. అది కాదు బావా వాళ్ళు అని వివేక్ వాళ్ల గురించి ఏదో చెప్పాలి అని భయపడుతూ అనుకుంటాడు. కాని శివవాడి మాటను మధ్యలోనే కట్ చేస్తూ ఎవరూ ఎదిరించలేని ఒక కోల్డ్ వాయిస్తో స్టార్ట్ చేయి అని కమాండ్ చేస్తాడు. శివ గొంతులో ఉన్న ఆ క్రూరత్వాన్ని, ఆ కమాండ్ని విన్న వివేక్కి వణుకు పుట్టింది. ఇంకేమీ అడగడానికి ధైర్యం చాలక భయంతో కార్ స్టార్ట్ చేసి ఆ చీకటి రోడ్లలో ధీరా ఫ్యాక్టరీ వైపు వెళ్తాడు. నిజానికి వివేక్ శివని ఎక్కడికైనా ఒక నార్మల్ ఫైటింగ్ ఏరియాకి తీసుకువెళ్లి లోకల్ రౌడీలతో గొడవ పెట్టి అక్కడ శివశక్తి ఏంటో, వాడి స్టామినా ఏంటో చూద్దామని ప్లాన్ చేసుకున్నారు. కాని శివ్ ఇలా ఏకంగా సిండికేట్ని శాసించే ధీరా ఫ్యాక్టరీ గురించి అడుగుతాడు అని వాడు కలలో కూడా ఊహించలేదు. ఈ సిండికేట్లో వర్మ ఫ్యామిలీకి, ధీరా ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ధీరా ఫ్యామిలీ వాళ్లు ఎలాగైనా వర్మ ఫ్యామిలీని నాశనం చెయ్యాలి, వాళ్లని సిండికేట్ నుండి తరిమేయాలి అని ఎన్నో ఏళ్లుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న 18 వంశాలలో ధీరా ఫ్యామిలీ చేసే అరాచకాలకు ఎదురు తిరిగి వాళ్లకి వ్యతిరేకంగా నిలబడి మిగతా వాళ్లకు సపోర్టు చేసేది ఒక్క వర్మ ఫ్యామిలీ మాత్రమే. కొన్ని సందర్భాల క్రితం వరకు ప్రపంచానికి ఈ సిండికేట్ అనే ఒక అండర్ వరల్డ్ ఉంది అని, ఇక్కడ ఎలాంటి శక్తులు ఉన్నవాళ్లు ఉన్నారు అని కూడా తెలియదు. వాళ్లు ఎంతో సీక్రెట్గా ఈ హిమాలయాల్లో బతికేవాళ్లు. దానికి కారణం దేవ్. దేవ్ అంటే శివ్ వాళ్ల నాన్న. దేవ్ లీడర్గా ఉన్నంతవరకు ఎవరూ హద్దులు మీరలేదు. కాని భీరా ఫ్యామిలీకి డబ్బు, పవర్ మీద విపరీతమైన ఆశ. ఆ అధికార దాహం కోసం వాళ్లు కుట్రలు పన్ని దేవ్ని దారుణంగా వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. ఈ కుట్రలో వాళ్లకి ధరణి ఫ్యామిలీ, ఇంకా రావు ఫ్యామిలీ కూడా వెనుక ఉండి హెల్ప్ చేస్తాయి. దేవ్ చనిపోయిన తర్వాత్ ఆ 3 ఫ్యామిలీల వాళ్లు కలిసి బయట ప్రపంచానికి సిండికేట్ గురించి తెలిసేలా చేసి, ఆ పేరు వింటేనే ప్రభుత్వాలు కూడా భయపడేలా భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు. అలాగే సిండికేట్లో మిగిలిన చిన్న చిన్న వంశాల వాళ్లని భయపెట్టి వాళ్ల కింద బానిసల్లా ఉండేలా చేసుకున్నారు. కాని వర్మ ఫ్యామిలీ వాళ్లు మాత్రం వాళ్లకి తల వంచకుండా వాళ్ల రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ధీరవాళ్లు ఎలాగైనా వర్మ ఫ్యామిలీని నాశనం చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలో వాళ్లకి వర్మ ఫ్యామిలీ అసలు వారసురాలు ప్రియా బతికే ఉంది, ఇండియాలో ఎక్కడో అజ్ఞాతంలో ఉంది అన్న సీక్రెట్ తెలిసింది. అందుకే ప్రియా సిండికేట్కి వస్తే ధర్మగ్రంథం ప్రకారం ఆటోమేటిక్గా తమ లీడర్షిప్కి ఎసరు వస్తుందని భయపడి వాళ్లు ప్రియాని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చంపాలి అని కిల్లర్స్ని పంపించి చూశారు. నిన్నటి ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండా రోహన్ ధీరానే. ఆ పగతోనే శివు ఇప్పుడు వాళ్ల ఇలాకాలోకి ఎంటర్ అయ్యారు. చీకటిని చీల్చుకుంటూ వెళ్లిన ఆ స్పోర్ట్స్ కార్ డైరెక్ట్గా ఆ సిండికేట్ శివార్లలో ఉన్న ఒక పాడుబడ్డ అతిపెద్ద ధీరా ఫ్యాక్టరీ ముందు డస్ట్ లేపుకుంటూ ఆగుతుంది. కారు ఆగిన వెంటనే శివు ఏమీ మాట్లాడకుండా, ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా క్యాజువల్గా కిందకి దిగి ఫ్యాక్టరీ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వివేక్ మాత్రం శివ వెళ్తున్న వైపు భయంతో బుటకలు మింగుతూ చూస్తూ ఉంటారు. కారు దిగి లోపలికి వెళ్లే ధైర్యం వాడికి లేక ప్రాణభయంతో స్టీరింగ్ గట్టిగా పట్టుకుని కారులోనే కదలకుండా ఉండిపోతాడు. శివ ఆ చీకటి ఫ్యాక్టరీ లోపలికి అడుగుపెట్టగానే అక్కడ ధీరా ఫ్యామిలీకి చెందిన కరురుగట్టిన గూండాలు కొందరు ఒక పెద్ద టేబుల్ చుట్టూ చేరి పెద్ద పెద్ద గ్లాసుల్లో హ్యాపీగా మందు కొడుతూ నిన్నటి అటాక్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శివ వాళ్లని చూడగానే వాడి కళ్లలో రక్తం మరుగుతుంది. సైలెంట్గా నడుచుకుంటూ వెళ్లి అక్కడే పక్కన కింద పడి ఉన్న ఒక లావాటి ఇనుప రాడ్ని తన చేతిలోకి తీసుకుని
వాళ్ల వైపు వేగంగా వెళ్తాడు. వాళ్ళెవరూ గమనించేలోపే శివ అత్యంత వేగంగా వాళ్ల దగ్గరికి వెళ్లి ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ ఉన్న మొదటివాడి తల మీద ఆ ఇనుప రాడుతో బలంగా ఒక్క దెబ్బ వేస్తాడు. ఆ రాడ్ వాడి కపాలం పగలగొట్టే శబ్దం ఫ్యాక్టరీ అంతా ప్రతిధ్వనిస్తుంది. అంతే, వాడు రక్తం చిమ్మకుంటూ ఎలాంటి అరుపు లేకుండా అక్కడే కింద పడిపోయి ప్రాణాలు వదులుతాడు. తమ కళ్ల ముందు జరిగిన ఈ ఘోరం చూసి మత్తులో ఉన్న మిగతా గూండాలందరూ ఒక్కసారిగా షాకయ్యి ఆవేశంతో ఆయుధాలు తీసుకుని శివవైపు దూసుకువస్తారు. కాని శివువాళ్ల పాలిట ఒక యముడిలా మారాడు. శివ చేతిలోని ర్యాడ్ గాలిలో నాట్యం చేస్తుంది. కేవలం ఒక్క 2 నిమిషాలు 10 సెకండ్లకో శవం నేలకొరుగుతుంది. కేవలం 2 నిమిషాల వ్యవధిలో అక్కడ ఉన్న ఆ గూండాలందరూ ఎముకలు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కిందపడి ఉంటారు. ఆ రక్తపాతం మధ్యలో చావు బతుకుల మధ్య ఉన్న ఒక గూండా శివవంక భయంతో చూస్తూ, రే, అసలు ఎవరురా నువ్వు? మా ఇలాకాలో దూరి మమ్మల్నే అని వణుకతూ అడుగుతాడు. శివ తన చేతిలో ఉన్న రక్తం అంటిన ర్యాడ్ని నేలకి ఆనించి వాడి ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఒక యముడి గొంతుతో, శివ శ్రీవాత్సవ్, రోహన్కి నేను వచ్చానని చెప్పు అని చెప్పి ఆ ర్యాడ్ని అక్కడే విసిరికొత్తి తిరిగి చూడకుండా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఫ్యాక్టరీ బయట టెన్షన్గా ఎదురుచూస్తున్న వివేక్ చీకటిలో నుండి నడుచుకుంటూ బయటికి వస్తున్న శివని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే లోపలికి వెళ్లేటప్పుడు స్వచ్ఛంగా ఉన్న శివ వైట్ షర్ట్ ఇప్పుడు సగం వరకు శత్రువుల రక్తంతో తడిసిపోయి ఎర్రగా ఘోరంగా కనిపిస్తున్నది. అది చూసి వివేక్ గుండె ఆగినంత పని అవుతుంది. శివ ఏమీ జరగనట్లుగా అదే కారు దగ్గరికి వచ్చి కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. డిక్కీలో ముందుగా పెట్టుకున్న ఒక బ్లాక్ కలర్ షర్ట్ ఉంటుంది. శివ ఎవరినీ పట్టించుకోకుండా అక్కడే ఆ రక్తంతో తడిసిన తన వైట్ షర్ట్ తీసేస్తాడు. అప్పుడు వివేక్ అల్లు శివ బాడీ మీద పడి ఇంకా షాక్ అవుతాడు. బయటికి బట్టల్లో శివ చూడటానికి ఒక నార్మల్ పర్సన్గా చాలా సింపుల్గా ఉంటాడు. కాని ఇప్పుడు షర్ట్ లేకుండా ఉన్న శివ 6 ప్యాక్ బాడీ, కండరాలు, ఆ బాడీ మీద ఉన్న కత్తి గాయాల తాలూకు మచ్చలు, ఆ మజిల్స్ చూస్తే ఏ కరుడుగట్టిన ఫైటర్ కూడా వాడి ముందు సరిపోడు అనిపిస్తుంది. శివ సైలెంట్గా డిక్కీలో ఉన్న ఆ బ్లాక్ షర్ట్ వేసుకుని డోర్ తీసుకుని కారులో పక్క సీట్లో కూర్చుంటాడు. వివేక్ ఇంకా ఆ షాక్లోంచి తేరుకోలేక భయంతో వణుకుతూ అలానే స్టీరింగ్ పట్టుకుని ఉంటాడు. శివ వివేక్ వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి, ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి కూర్చో, డ్రైవ్ చేయి అని కమాండింగ్గా అంటాడు. వివేక్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా భయంతో వణుకుతూ కారు స్టార్ట్ చేస్తాడు. శివకి ఆ సిండికేట్లో రూట్స్ అన్నీ పక్కాగా తెలుసు కాబట్టి ఎవరినీ అడగకుండా డైరెక్ట్గా వర్మ ఫ్యామిలీ ప్యాలెస్ వైపు దారి చెప్తూ వెళ్తాడు. కారు వెళ్లి ప్యాలెస్ గేటు ముందు ఆగగానే శివ వెంటనే డోర్ తీసుకుని దిగి ఎవరి వంక చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోతాడు. వివేక్ మాత్రం కారు దిగి ఆ జరిగిన 2 నిమిషాల బీభత్సాన్ని తలుచుకుంటూ ఇంకా ఏమీ మాట్లాడలేక అలానే ఒక ప్రాణంలేని బొమ్మలాగా కారు దగ్గరే నిలబడిపోతాడు. ఇంతలో పార్టీలో ఉన్న వివేక్ ఫ్రెండ్స్ అందరూ బయటికి వచ్చి శివ గురించి బయట ఎక్కడైనా ఫైట్ జరిగిందా అని ఎగ్జైట్మెంట్తో వివేక్ని అడుగుతుంటారు. కాని వివేక్ మాత్రం వాళ్ల మాటలకు ఏమీ స్పందించకుండా కళ్ళప్పగించి అలానే పిచ్చివాడిలా బొమ్మలాగా ఉంటాడు. ఒక ఫ్రెండ్కి వివేక్ పరిస్థితి చూసి డౌట్ వచ్చి గట్టిగా వాడి భుజాలు పట్టుకుని ఊపుతూ, రేయ్ వివేక్, ఏమైందిరా నీకో? ఎందుకు అలా ఉన్నావో అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు. ఆ అరుపుకి వివేక్ భయంగా ఉలిక్కిపడి ఆ షాక్ నుండి బయటికి వస్తాడు. వాడి కళ్లలో ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తున్నది. అందరూ టెన్షన్గా వివేక్ని చూస్తూ, ఏమైందిరా, వీడికి ఏమైంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒకడు, రేయ్, వాడు బాగా భయపడినట్లున్నాడు, ముందు వీడిని లోపలికి తీసుకుని వెళ్దాం పదా అని అంటాడు. అందరూ కలిసి వణుకుతున్న వివేక్ని పట్టుకుని ప్యాలెస్ లోపలికి తీసుకుని వస్తారు. లోపలికి వస్తున్న వివేక్ పరిస్థితి చూసి హాల్లో ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యంగా కంగారుగా చూస్తారు. రంజిత్ వేగంగా వివేక్ దగ్గరికి వచ్చి వాడి ముఖంలో భయం చూసి, వివేక్, ఏమైందిరా? మా బావ్ ఎక్కడా అని మెల్లగా టెన్షన్గా అడుగుతాడు. శివ అప్పటికే రాగానే
రంజిత్కి కనిపించకుండా ఎవరికీ అనుమానం రాకుండా సైలెంట్గా తన రూమ్కి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోతాడు. రంజిత్ అడగగానే వివేక్ వణుకుతున్న గొంతుతో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? ఆ ఫ్యాక్టరీలో శివ చేసిన 2 నిమిషాల ఊచుకోత, రక్తపాతం గురించి, శివ చెప్పిన తన అసలు పేరు గురించి, అక్కడ జరిగింది అంతా పూసగుచ్చినట్లు వివరిస్తాడు. సరిగ్గా వాళ్ళు కథ పూర్తి చేసే సమయానికి శివ షవర్ తీసుకుని బ్లాక్ టీషర్ట్లో తడి జుట్టుతో ఎంతో కూల్గా ఏమీ జరగనట్లు తన రూమ్ నుండి మెట్లు దిగుతూ హాల్లోకి బయటికి వస్తాడు. వివేక్ చెప్పింది విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. వాళ్లకి నోట మాట రావడం లేదు. అప్పుడే మెట్లు దిగి వస్తున్న శివని చూస్తే ధీరా ఫ్యామిలీ పేరు వింటేనే వణికిపోయే ఆ ఫ్యామిలీలో కొందరికి శివ తెగింపు చూసి భయం వేస్తుంది. కాని రంజిత్ లాంటి ఇంకొందరికి మాత్రం తమ కష్టాలు తీర్చడానికి ఒక దేవుడు వచ్చాడు, సిండికేట్లో వర్మ ఫ్యామిలీకి పట్టిన చీకటి రోజులు పోయాయి అని ఒక బలమైన ఆశ చిగురిస్తుంది. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.